ఒరే ప్రకాష్ రాజు, నువ్వు 2016లో బెట్టింగ్ యాప్లు చేసినా అది తప్పని నాకు తెలుసు. అప్పుడు తెలిసి నేను మానేసిన. 17లో వేరే వాళ్ళు చేస్తే వాళ్ళకి చెయ్యొద్దు అని చెప్పినా అని చెప్తున్నావు. ఈ ఆన్లైన్ లో మళ్ళీ మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్ దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని. అది ఒక 2016 ఒక 9 years బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది. నేను చేశాను, నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది. వాళ్ళు మళ్ళీ 2017లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే, లేదండి ఇది తప్పు, తెలియక చేసేసాను, బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్ మీరు దాన్ని రిలే చేసి తీరాలి, బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి. సో 2017 9 years బ్యాక్ ఫర్ 1 year కాంట్రాక్ట్ నేను చేసింది నిజం. అది తెలిసిన తర్వాత దాన్ని ఆపింది నిజం. ఆ తర్వాత నేను చేయలేదు అనేది కూడా నిజం. ఈ మాట మీకు చెప్తున్నాను. ఇంకో విషయం, దయచేసి యంగ్స్టర్స్, ఇలాంటి గేమింగ్ యాప్ అది ఒక వ్యసనం. ప్లీజ్ మీ జీవితాన్ని కోల్పోండి. మరి ఇదే వీడియో నువ్వు 2016లోనే రిలీజ్ చేయకపోయినావు. నేను బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేసినా, నా తప్పు జరిగింది, నేను ఇంకొకసారి చెయ్యను అప్పుడే చెప్పాల్సిండే నువ్వు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు పోలీస్ కేసులు బుక్ అయింది కాబట్టి లాగులు దడిచి ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నావా? సిగ్గు లేకుండా దేశ రాజకీయాలు మాట్లాడతావు. ఏ సమస్య వచ్చినా నేను ప్రశ్నిస్తా అని మాట్లాడతావు. ఏదిరా నీ ప్రశ్న? ఇదా నువ్వు చేసిన పని? సిగ్గు లేకుండా బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేసినావు. నిన్ను చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఆడిర్రా, చచ్చిపోయిర్రు. ఇంకా నువ్వు ఆదర్శమా ఎవరికన్నా? ఇప్పుడు వచ్చి ఏం తెలియని నంగనాచి లెక్క నీ తప్పే, నేను దానికి సమాధానం చెప్పాల్సి ఉండే, ఏంది అప్పుడు పాలు చిక్కుతున్నావా? దగ్గర అప్పుడే 50 సంవత్సరాల పైనే ఉంటావు. బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేసి ఇప్పుడు బయటకు వచ్చి ఏం తెలియని నంగనాచిలాగా చెప్తున్నావా? నిన్ను ఎత్తుకొచ్చి లోపలేయాలరా ఫస్ట్. ఎవరిని పడితే ఏ పదవిలో ఉన్న వాళ్ళని పడితే ఆ పదవిలో ఉన్న వాళ్ళని కూడా డైరెక్ట్ నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడినావు. దేవుళ్ళని నమ్మనంటావు, వాళ్ళని నమ్మనంటావు, అది నీ పర్సనల్ రా. కానీ ఇది ఈ బెట్టింగ్ యాప్ల గురించి చెప్పు జనాలకు. నేను చేసిన, నా వల్ల చచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనీసం వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటా అనేది రావాలిరా. ప్రజల సొమ్ము నుంచే కదా నువ్వు కోట్ల రూపాయలు సంపాదించుకొని కూర్చున్నావు. అవి సరిపోలేదని బెట్టింగ్ యాప్ చేస్తావు. లంగా సిగ్గుండాల కింద మీద తెల్లగైనా నీకు. ఇంకా ప్రజలని క్షమాపణ కోరి ఎవరైతే చనిపోయిన ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు నేను ఆర్థిక సాయం చేస్తా, నేను చేసిన తప్పు నన్ను క్షమించండి అని అట్లా వీడియో రిలీజ్ చేయి. ఇప్పుడు ఏదో వచ్చి బాగా దాగి ఇప్పుడు వీడియో పెడుతున్నావు. నిన్ను అసలు బ్యాన్ చేయాలిరా. ఫస్ట్ నిన్ను లోపలేసి ఫస్ట్ నీ కొదండం ఎక్కియాలి.